సాధనల వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వెంకటరమణ రాస్తున్నారు. తర్పణం అంటే ఏమిటి, ఎన్ని రకాలు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తర్పణం, అర్ఘ్యప్రదానం అనే రెండింటినీ చాలామంది అపోహపడుతూ ఉంటారు. తర్పణం, అర్ఘ్యప్రదానం రెండు ఒకటేనా, రెండు వేరువేరుగానా అంటూ. ఆ ప్రశ్నలో రెండవ కోణం కూడా ఉంది. తర్పణం తిలలు చేతిలో తీసుకొని విడిచిపెట్టడం తర్పణం అవుతుంది. సంధ్యాంగ తర్పణం, సంధ్యలో భాగంగా సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి, సరస్వతీం తర్పయామి ఇలా చెబుతూ సంధ్యలో భాగంగా తర్పణం వదిలేటప్పుడు చేతిలో నీరు పోసుకొని ఇక్కడ శుద్ధమైన జలం విడిచిపెట్టడమే. ఇది దేవతర్పణం. దేవతా సంబంధితంగా తర్పణం విడిచేటప్పుడు ఇలా నీళ్లు ఈ 4 వేళ్ల చివరి భాగాలలోంచి మనం విడిచిపెట్టాలి. తర్పణం 3 విధాలు. అర్ఘ్యప్రదానం వేరు, తర్పణం వేరు. తర్పణాలు ఎన్ని రకాలు అంటే మట్టుకు ఇది 3 రకాలు. ఇలా దేవతర్పణం విడిచిపెడితే ఈ పక్క నుంచి పోతుంది, విడిచిపెడతాం. ఏదైనా సంకల్పం చెప్పేటప్పుడు కూడా నీళ్లు విడిచిపెడతాం. అది సంకల్పం కోసం విడిచిపెట్టేది కరిష్యే అని, అది ఒకటేసారి. తర్పణంలో మట్టుకు దేవ, పితృ, ఋషి తర్పణాలు అని 3 విధానాలు చెప్పబడగా ఇందులో దేవతర్పణం ఇలా విడిచిపెట్టాలి. ఈ పక్క నుంచి ఇది దేవతీర్థం ఇలా విడిచిపెట్టాలి. ఇది మొదటిది. రెండవది ఋషి తర్పణం. మనకు సోమపుత్ర యమో విశ్వార్థాగ్ని పితృదేవతలు ఉండగా అలాగే ఋషులు కూడా ఉన్నారు, ఋషి పరంపర కూడా ఉంటుంది. ఋషుల వలన సంప్రదాయం, సనాతన ధర్మం, వంశం నిలబడుతుంది, ఆచారం నిర్వహింపబడుతుంది. కనుక వారిని సంబోధించి ఇలా ఈ పక్క నుంచి మన చేతిలో ఈ పక్కకు చంద్రభాగం అని పేరు. మన చేతిలోనే అందరూ ఉన్నారు, నవగ్రహాలు ఇందులోనే ఉంటాయి. బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, ఇవి వాళ్ళు ఆక్రమించేటటువంటి స్థానాలు. ఈ చంద్రభాగంలో నుంచి రెండవది అయినటువంటి ఋషి తర్పణాన్ని ఇలా విడిచిపెట్టాలి. ఈ 4 వేళ్ల పై భాగంలో నీరు పోస్తే ఆ నీరు ఇలా ఈ చివరి భాగంలో నుంచి నేలపైన పడుతుంది. ఇది రెండవ విధమైన తర్పణం. ఇలా విడిచిపెడితే దీనికి ఋషి తర్పణం అని పేరు. జ్యోతిషం మొదటి ప్రశ్నతో ప్రారంభం చేసామమ్మా ఈరోజు. ఈ చేతిలో సాముద్రిక శాస్త్రం చెబుతుంది కదా, ఇక్కడ వివాహం రేఖలు, ఇక్కడ సంతానం రేఖలు, ఇక్కడ విదేశీ ప్రయాణ రేఖలు, చంద్రరేఖ, ఇవన్నీ చెబుతాయి మనకు ఈ సంబంధితమైన విషయాలు, సాముద్రిక విషయాలు. ఇలా మనం నీళ్లు విడిచినప్పుడు ఋషుల కారణం చేత, ఋషుల అనుగ్రహం చేత సత్సంతానం, వంశం, విదేశీ నివాసాలు, ప్రయాణాలు, మానసికపరమైన, చంద్రుడు మనస్సు కదా, మానసికపరమైన సంతృప్తి, ఇవన్నీ కూడా ఋషి కారణంగా. ఇది రెండవది దేవతర్పణం, ఋషి తర్పణం. మూడవది పితృతర్పణం. మనం ఇలా దేవతర్పణం విడిచిపెడుతున్నప్పుడు పసుపు లేదా కుంకుమ, పసుపు కుంకుమలు మేళ వెంచినటువంటి అక్షతలని ఇందులో వేసుకుని విడవాలి. ఋషి తర్పణం చెప్పినప్పుడు కేవలం బియ్యమే, ఈ పక్కన తెల్ల బియ్యం. పితృతర్పణం చెప్తున్నప్పుడు మూడవది నువ్వులను వినియోగించి ఈ బొటనవేల చివరన నీళ్లు వదలాలి. ఈ 1, 2, 3, 4 ఈ 4 వేలు ఇలా మడిచి ఇక్కడ మనం నీరు పోస్తే, ఈ సంధిలో నీరు పోస్తే ఈ చివరి నుంచి ఇలా వెళ్తాయి. ఇది శుక్రుడు. ఇది కూడా సంతానానికి హేతువయ్యేటటువంటి క్షేత్రం. మనకి సాముద్రికంలో ఈ శుక్రక్షేత్రం కారణంగానే ఆహారము, నిద్ర, ఆయుర్దాయం, సంతానం, స్వంత గృహాలు, ఇల్లు ఉన్నాయా లేవా ఈ భాగం చెప్తుంది. మాండ్ అంటాం ఆంగ్లంలో. కనుక ఈ భాగానికి పితృతీర్థం అని పేరు. ప్రశ్న ఏమిటి, తర్పణాలు ఎన్ని రకాలు అని అడిగారు కదా. ప్రాథమికంగా 3 రకాలు అని చెప్పుకుందాం. దేవతర్పణం, ఋషితర్పణం, పితృతర్పణం. ఇది విశేషం.